నిన్న ఏలూరులో ఒక యువతిని తాను ప్రేమించిన అమ్మాయి తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదని చెప్పి యువకుడు తాను పీక కోసుకుని ఈ అమ్మాయి పీక కోసి చంపాడు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు ఈ కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగానే కాదు, మహిళల మీద ఏదో రూపంలో అత్యాచారాలు, దాడులు, సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న మండవల్లిలో కూడా నలుగురు అబ్బాయిలు, మైనర్ అబ్బాయిలు ఒక 10th క్లాస్ అమ్మాయిని అత్యాచారం చేసి వీడియో తీయటం లాంటి సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఏదో రూపంలో మహిళలపైన, యువతుల మీద ఈ అత్యాచారాలు మామూలు సాధారణమైన విషయంగా మారిపోయినాయి. ఇందులో మహిళలు తాము ప్రేమించిన అబ్బాయిని తాము చేసుకోవాలా వద్దా, తాము ఎవరిని చేసుకోవాలనేటువంటి నిర్ణయించుకునే హక్కు కూడా లేదనే పద్ధతుల్లో యాసిడ్ దాడులు చేయటం, కత్తులతో పొడి చేయటం, లేకపోతే పీకలు నరకటం అనే పద్ధతి కూడా కనబడుతూ ఉంది. అంటే ఆ రకంగా మహిళలు తమ భాగస్వామిని తాము ఎంచుకునే హక్కు లేదు, మేము ఎవరైతే మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళే మీరు మమ్మల్ని చేసుకోవాల్సింది అనేటువంటి ఒక నిరంకుశ పద్ధతి కూడా యువతలో డెవలప్ అవుతుందనేది ఈ చర్యలు కనబడుతూ ఉన్నాయి. ఈ చర్యలకి సంబంధించిన దాంట్లో ఒకటి, తాము నమ్మింది, తాముకు నచ్చింది, తాము చేయాలనుకున్నది ఏమైనా సరే చేయాలనేటువంటి ఒక ఒక ధోరణి బాగా ఈ కాలంలో పెరిగి పెద్దదవుతోంది. ఇది ఒక మానసిక ధోరణే కాదు, మామూలుగా కూడా వీడియో బయట ఉన్నటువంటి రకరకాలు సోషల్ మీడియాలో కానీ, లేకపోతే సినిమాల్లో కానీ, టీవీల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఇలాంటి ఒక ధోరణి బలపరిచే పద్ధతులు, అలాంటి సినిమాలు, సాహిత్యం పద్ధతులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇంకో పక్కన ఇంటర్నెట్ మీద సరైన నియంత్రణ లేకపోవటం వల్ల పోర్న్ వీడియోలు, ఇతరత్ర వీడియోలు, లేదా సినిమాలు కూడా అశ్లీలంగా ఉండటం, ఇవన్నిటి నుంచి కూడా వాళ్ళకి ఇలాంటి ధోరణులు పెరగడానికి ఆస్కారం కలుగుతూ ఉన్నాయి. చట్టంలో చర్యకు పాల్పడ్డ అతని మీద కఠిన చర్యలు తీసుకోవటం అనేది ఒక్కటే కాదు, అసలు ఈ సంఘటనలకి కారణం అవుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి మహిళల మీద ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పురుషాధిక్య ఆలోచనల నుంచి కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలు, పురుషులు సమానమైనటువంటి భావజాలను కూడా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలపై జరిగిన ఈ దాడుల సందర్భంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి అదుపు ఆజ్ఞల్లోకి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా చేయకుండా ఏదో తూతూ మంత్రం చేయటం వల్ల కూడా ఇలాంటి చర్యలు బాగా పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మేలుకొని వాటికి సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకోవడం కానీ, లేదా ఇలాంటి పరిస్థితులు డెవలప్ అవ్వడానికి తోడ్పడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అదుపు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.